యేసుక్రీస్తు ప్రభువారు కష్టకాలములో ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఆయన కృప కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి మనము వాక్య భాగాల్లో చదువుతున్నప్పుడు ఇక్కడ చక్కటి మాట మనకు కనబడుతుంది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకుందుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెను శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. కనుక మనము కనికరపడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు మనము చేరుదుము అని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఈ గొప్ప ఆశీర్వాదము, ఆయన కృపగలవాడు. ఆయన ఎంత గొప్ప ప్రధాన యాజకుడైనప్పటికీ ఆ ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు ఆయన మన పట్ల కృప కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. క్రీస్తు కృప కలిగిన వాడు అని చెప్పుకుంటున్నాం, కానీ ఆయన మనుషుల వలె మన వలె శోధింపబడ్డాడు. కానీ ఆయనలో ఏం లేదు, పాపము లేదు. ఆయన కాబట్టి ఆయన మనకు ఏం చేయగలిగిన వాడు అన్నాడు, సహాయం చేయగలిగిన వాడు.